ఈ సంవత్సరం మహాశివరాత్రి వస్తున్న ఆదివారం అనగా 15 ఫిబ్రవరి 2026 ఆదివారం రోజు పడుతుంది కదండి. ఎగ్జాక్ట్గా ఆ రోజు ముహూర్తం ఎప్పటి నుంచి అంటే సాయంకాలం 5:04 నుంచి మరలా మరుసటి రోజు 16న 5:34 ఎండ్ అవుతుంది సాయంత్రం. శుభముహూర్తం లేదా లింగోద్భవ కాలం లేదా నిశితకాల పూజ ఎప్పుడంటే రాత్రి 11:55 నుంచి 12:56 వరకు 15 ఫిబ్రవరి రాత్రి అన్నమాట. అది మెయిన్ ముహూర్తం. ఆ సమయంలో శివునికి పూజ అత్యంత శ్రేష్టమైనది. ఎందుకంటే ఆ అర్ధరాత్రి సమయంలో ఆ పరమేశ్వరుడు లింగ రూపంలో ఆవిర్భవించినట్లు నమ్ముతారు. కాబట్టి ఆ సమయంలో చేసే అభిషేకం విశేష ఫలితాన్నిస్తుందని నమ్మకం. అందువల్ల 15 ఫిబ్రవరి రాత్రి మహాశివరాత్రి పూజ నిర్వహిస్తారు. ఇంకా 16 ఫిబ్రవరి ఉదయం వ్రత పారాయణం చేస్తారు. మహాశివరాత్రి పూజా విధానం: సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసి శివ పూజతో ఉపవాసం ప్రారంభించాలి. కొందరు కేవలం మంచినీరు కూడా తీసుకోకుండా నిర్జల ఉపవాసం ఉంటారు. మరికొందరు పండ్లు, పాలు వంటి సాత్విక ఆహారం తీసుకుంటారు. శివలింగం లేదా శివుని ఫోటో పూజా మందిరంలో పెట్టాలి. పూజకి కావలసిన సామాలు: శివుడికి అత్యంత ప్రీతికరమైన బిల్వ పత్రాలు, తెల్లని పువ్వులు, పాలు, పెరుగు, తేనె, నెయ్యి మరియు పంచదారతో కూడిన పంచామృతం సిద్ధం చేసుకోవాలి. పూజ స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలంటే ఫస్ట్ అయితే ఆచమనం ఇంకా సంకల్పం, అంటే దీని గురించి పూజ చేస్తున్నామో ఆ సంకల్పం మనం స్మరించుకోవాలి. ఎలా అంటే తూర్పు లేదా ఉత్తర దిశకు ముఖంగా కూర్చొని శివ పూజ చేయాలని సంకల్పించాలి. ఆహ్వానం: ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని జపిస్తూ శివుణ్ణి ఆహ్వానించాలి. అభిషేకం: క్రమంగా నీరు, పాలు, పెరుగు, తేనె, నెయ్యితో చక్కెర నీరు, మళ్ళీ శుద్ధ జలం అభిషేకం చేయాలి. శివలింగానికి చేయాలి. బిల్వపత్రాలతో అర్చన: శివలింగానికి విభూది, చందనం, బిల్వపత్రాలు అర్పిస్తూ పువ్వులు సమర్పించాలి. పువ్వులు సమర్పిస్తూ ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. దీపారాధన: ధూపం, దీపం వెలిగించి శివుని స్తుతించాలి. ధూపం వేయాలి. శివుని నమస్కరించాలి. నైవేద్యం: పంచామృతం, పండ్లు, బెల్లం, కొబ్బరి పెట్టాలి. మంత్రాలు లేదా స్తోత్రాలు: శివ పంచాక్షరి, శివాష్టకం, లింగాష్టకం, మహామృత్యుంజయ మంత్రం జపించాలి. క్షమాపణతో ముగించాలి. అంటే ఆ శివయ్యని మనం మనస్ఫూర్తిగా మనకి తెలిసి కానీ తెలియక కానీ ఎవరికైనా హాని చేసినట్టయితే మమ్మల్ని క్షమించు శివయ్య అని మనస్ఫూర్తిగా కోరుకోవాలి. పొద్దున్న పూజ ఇలా ముగించుకోవాలి. ఇంకా ఆ రోజు అర్ధరాత్రి 11:55 మాత్రం ఆ మహాలింగానికి అభిషేకం చేస్తే చాలా మంచిది. ఇంకా ఉపవాసం ఉన్నప్పుడు ఏ నియమాలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. కొంతమంది ఓన్లీ ఫ్రూట్స్ అవే తింటారు, పర్వాలేదు, ఎవరికి వీలుని ప్రకారం వాళ్ళు చేయండి. కానీ ఒకవేళ మీరు అన్నం తిన్నట్టయితే మాత్రం దాంట్లో ఉల్లి, వెల్లుల్లి, మాంసాహారం అవన్నీ మానేయాలి. ఆ రోజు సాత్విక ఆహారమే ప్రిఫర్ చేయండి వీలున్నైనంత వరకు. ఆ రోజున మనసును చాలా ప్రశాంతంగా ఉంచుకోవాలి. బ్రహ్మచార్యం పాటించాలి. శివరాత్రి రోజు రాత్రి అంతా నిద్రపోకుండా ఆ దైవం సన్నిధిలో గడపడం, అంటే జాగరణ చేయడం అత్యంత శ్రేయస్కరం. ఈ సమయంలో ఓం నమఃశివాయ పంచాక్షరి మంత్రాన్ని జపించడం శుభప్రదం.